ప్రస్తుతం వెలుగుమట్ల గ్రామంలో ఉన్నాం. ఇండ్లన్నీ కూడా నేలమట్టం చేసినాయి. కానీ అటు కలెక్టర్ కావచ్చు, ఇటు అధికారులు కూడా మాటి మాటికి ఒకే పేరు చెప్తా ఉన్నారు. 31 ఎకరాల 7 గుంటల ముచ్చట. కానీ ఇక్కడ భూదాన్ భూమి ఎంత ఉంది ఏంది అని చెప్పేసి ఇన్డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానిపైన డీటెయిల్స్ కూడా సేకరించిండు. మనతో పాటు తొలి వెలుగు రగన్న కూడా ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. అన్నా యా చెప్పండి, ఏంది అసలు ఈ భూమి ఇష్యూ రాష్ట్రాన్ని అంతా కదిలిస్తూ ఉంది. ఒక్కొక్కరు ఏడుపులు, వాళ్ళ కష్టం, వాళ్ళ మొత్తం పూర్తిగా నష్టపోయారు, రోడ్డు మీద పడ్డారు. ఇక్కడ ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. అసలు అదేంది? సో ఇక్కడ మనము ఏదో ఇంట్లో ఉండో లేకపోతే ప్రెస్ క్లబ్లో కూర్చొనో ఇంకో దగ్గర టీవీ అంటే ఒక రూమ్లో కూర్చొనో టీవీ ముందో మనం మాట్లాడట్లేదు. గ్రౌండ్కి వచ్చినాం. గ్రౌండ్ రియాలిటీ మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు కెమెరాలు ప్యాన్ చేసి చూపించండి, ఎంత భయంకరమైన విధ్వంసం జరిగిందో మీకు కనబడుతుంది. ఎంత దారుణాతి దారుణంగా ఈ పేదోళ్ళ ఇండ్లను కూల్చేసి, ఈ భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇండ్లను కూల్చేసి వీళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టిరో మీకు అర్థమవుతుంది. కూతవేటు దూరంలో కలెక్టరేట్ ఆఫీస్, పేదోళ్ళు భూదాన్ భూమి 100 గజాల చొప్పున భూదాన్ యజ్ఞ బోర్డ్ వీళ్ళకి కేటాయించింది. ఈ పేదోళ్ళు ఇక్కడ ఎట్లుంటారు? ఈ పేదోళ్ళు కేవలం కాలువల పక్కన, మురికి కాలువల పక్కన నివాసం ఉండే ఈ పేదలకి ఈ 100 గజాల భూమి కలెక్టరేట్ పక్కనే. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూనే ఒక భూమి ఎకరం ధర 1,18,50,000 రూపాయలు ఉంది. ఇట్లాంటి భూమిని వీళ్ళకి ఇవ్వాలనా? అసలు ఈ భూమి ఎంతున్నది అన్నది కనుక మనం ఒక్కసారి డీటెయిల్డ్గా తీస్తే చాలా పెద్ద ఎత్తున ఒక మాయ చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఏంటా మాయ? మీడియా అట్లే ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా, లీడర్లు అట్లే ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా గవర్నమెంట్ ట్రాప్లో పడిపోతున్నారు. అసలు మొత్తం భూమి ఎంత? ఈ సర్వే నెంబర్లు ఏంటి? 147, 148, 149 సర్వే నెంబర్లు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా 1954 కాస్రా పహాని ఓపెన్ చేసి చూస్తే చాలా క్లియర్గా ఈ భూమి 62 ఎకరాల 7 గుంటల భూమిగా ఉంది, భూదాన్ ల్యాండ్. కానీ ఏం చెప్తున్నాడు కలెక్టరు? 31 ఎకరం 7 గుంటల భూదాన్ ల్యాండ్ మేము కైవసం చేసుకున్నాం, 250 కోట్ల విలువైన భూమిని మేము కాపాడినామని చెప్తున్నాడు. అసలు భూమి ఎంత ఉన్నది? భూదాన్ భూమి 62 ఎకరాల 7 గుంటలని మీకు నేను పంపిస్తా, మీరు ఫుల్ దాంట్లో వేయండి. 147లో 148, 149లో మొత్తం కలిపి దాదాపు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉన్నది. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీకు గతంలో ఎంఆర్ఓ ఏం పేరు శ్రీలత, ఇక పేపర్ ప్రకటన కూడా ఉంది. వెలుగుమట్ల రెవెన్యూలోని భూదాన్ భూములకు సంబంధించి 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం, ఎవరి వద్దైనా పట్టాలు ఉండి చూపిస్తే రికార్డుల ఆధారంగా పరిశీలిస్తాం. ఈ సర్వే నెంబర్లలో భూదాన్ భూమి ప్రైవేటు స్థలం ఎంత అన్నది సర్వేతో తేలిపోతుంది. ఎం శైలజ, తహసీల్దార్, ఖమ్మం అర్బన్. ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ ఆఫీసర్, మండల్ మెజిస్ట్రేట్, ఆమె చెప్తున్నటువంటి విషయం ఇది. ఇదే అంశాన్ని, ఇదే రికార్డ్స్ అన్నింటిని కూడా వాళ్ళు కలెక్టరేట్కి అండ్ కోర్టుకి కూడా సబ్మిట్ చేశారు, ఈ రెవెన్యూ రికార్డ్స్ని. మరి రెవెన్యూ రికార్డ్స్లో ఉందేంది? వీళ్ళు చెప్తున్నది ఏంది? ఇప్పుడున్న కలెక్టర్ మాట్లాడుతున్నది ఏంది? ఈ 62 ఎకర్స్లో 31 ఎకరాల 7 గుంటలు మాత్రమే భూదాన్ భూమి అని, మిగతా 30 ఎకరాల భూమి లేపేసే అతి భయంకరమైన కుట్ర ఇది. మనం ఆ రోజు రాత్రి 9 గంటలకు వచ్చినప్పుడు కూడా ఇక్కడున్న ప్రజలు ఏం చెప్పారు? మీ 30 ఎకరాలు మీరు తీసుకోండి, మేము అన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తాం, మిగతా 32 ఎకరాల జోలికి రాకండి, మా భాగం మాది, మీ భాగం మీది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగింది? ఈ 31 ఎకరాల చుట్టే తిరుగుతుంది కథ అంతా. వాళ్ళు కబ్జా చేసిన 30 ఎకరాల 32 ఎకరాల గురించి ఎవరు మాట్లాడతలేరు. ప్రతిపక్షాలు అది అసలు వాళ్ళకి తెలిస్తే కదా, ఫస్ట్ వాళ్ళు స్టడీ చేసే ఆలోచన ఉంటే కదా. ప్రతిపక్షాలు అధికార పక్షంతో కుమ్మక్కై మాట్లాడుతున్నారు అంతా. మొన్న కేటీఆర్ వచ్చి మాట్లాడినా, ఆయన గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి పట్టాలు ఇచ్చిండి, వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఎందుకు? మీరు చూడండి, ఇంకా ఇది పట్టుకోమ్మా. ఇప్పుడు ఇవి మీరు ఇప్పుడు భూభారతి లైవ్లో ఓపెన్ చేసి చూడండి. భూభారతి ఇది 22A నిషేధిత జాబితాకు సంబంధించిన రిపోర్ట్ ఇది. ఈ 22Aలో ఖమ్మం అర్బన్, వెలుగుమట్ల 147, 148, 149. 147లో 5 ఎకరాలు ఉంది, 148లో 10 ఎకరాల 20 గుంటలు ఉంది, 149లో 10 ఎకరాల 20 గుంటలు ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది. మొత్తం ఎంత ఉంది? భూదాన్ ల్యాండ్ 26 ఎకరాలు ఉంది. మిగతాదంతా ఎటుపోయింది? మిగతాదంతా ఎటుపోయిందంటే ఇగో ఇవన్నీ పట్టాలైనవి. ఇవన్నీ పట్టాలే కాదు, ఇండ్లు కట్టుకోవడానికి నాలా కన్వర్షన్ కూడా జరిగింది. ఇవన్నీ రికార్డ్స్, ఎవరెవరి భూమి మీద ఎంతెంత ఏంటి అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇగో 147/ఊ అసలు సబ్ డివిజనే కాలేదు. ఎప్పుడు సబ్ డివిజన్ అయింది? ల్యాండ్ భూదాన్ ల్యాండ్ కదా. భూదాన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు కదా. మరి ఈ ల్యాండ్ సబ్ డివిజన్ అయింది, నాలా కన్వర్షన్ కూడా అయింది. అంటే ఇండ్లు కట్టుకోవడానికి అనువైన ప్లేస్గా కూడా మారింది. ఎట్లా మారింది మరి? ఇగో 147/ఊ వ్యవసాయేతర భూమి, నాట్ సైన్డ్, నాలా కంప్లీట్.
ఎట్లా ఎవరు చేసినారు దీన్ని ఎవరి పేరేముంది, పేరు ఉందా ఏమన్నా? వ్యవసాయేతర భూమి అని ఉంది, పట్టాదారు నేమ్. మరి పేరు ఎందుకు లేదు ఇక్కడ? ఇవన్నీ పార్ట్ బిలో వీళ్ళన్నీ చేసుకున్న లెక్కలు ఇవన్నీ. నెక్స్ట్ నాట్ సైన్డ్ నాలా కంప్లీట్ సర్వే నెంబర్ 148 మనుకొండ వెంకటేశ్వరరావు. మరి ఇక్కడ పేరుంది, అక్కడ పేరు ఎందుకు లేదు? సో మనుకొండ వెంకటేశ్వరరావు ఎంత ఇది ఎకరం భూమి. ఇగో నాలా కన్వర్షన్ అయిన వ్యవసాయేతర భూమి 148 బై 20 గుంటలు అంటే అరెకరం, 20 గుంటలు అంటే. నెక్స్ట్ 149 బై 2 చలమశెట్టి నళిని వెంకటరమణ, ఖాతా నెంబర్ 956 డిజిటల్ సైన్డ్ ఎకరం 21 గుంట. ఊటుకూరి జలజా రాణి రఘురామరావు నాట్ సైన్డ్ 194 బై 2 సర్వే నెంబర్ 1 ఎకరా 24 గుంటలు. వీళ్ళందరికీ ఎట్లా పట్టాలైనాయండి ఈ భూములన్నీ? ఇప్పుడు ఆ 32 ఎకరాలు అసలు ఈ భూదాన భూమి ఎంత ఉందనేది లెక్క తెలిస్తే ఈ కథ అంతా బయటకు వస్తుంది. ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టిరీడ, మొత్తం భూములన్నీ మార్చుకున్నారు. ఇవి కదా మీరు ఆధీనంలోకి తీసుకోవాల్సింది. కలెక్టర్ ఎంత స్మూత్గా 31 ఎకరాల భూమి మీద స్వాధీనం చేసుకుని 250 కోట్ల భూమి మిగిలిందంటే మిగతా 30 ఎకరాలు ఎవరైనా రాసి ఇచ్చినావు? ఎవడి తాత సొమ్ము ఇది? ఇక కొర్ర రామసైదులు నందు నాట్ సైన్డ్ 148 ఇదే సర్వే నెంబర్ కదా, 1 ఎకర్, ఖాతా నెంబర్ 788. నంబూరి జానకి రామయ్య ఖాతా నెంబర్ 120 వెంకయ్య 147 బై నాట్ సైన్డ్. ఇగో భూదాన్ ల్యాండ్ స్టేటస్ 1 ఎకర్, పాస్బుక్ నెంబర్ నాట్ అవైలబుల్. ఇంకా పాస్బుక్ జనరేట్ కాలేదు వీళ్ళకి. ఎట్లా దీన్ని మార్చిపడేసినారు? ఎట్లా పట్టా చేసినారు ఈ 1 ఎకర్ని? ఇక్కడ ల్యాండ్ స్టేటస్ ఏం కనిపిస్తుంది? భూదాన్ ల్యాండ్ అని ఉంది కదా. ఇది భూభారతిలో ఇవాళ ఓపెన్ చేసి చూసిన డాక్యుమెంట్, తీసిన డాక్యుమెంట్ జిరాక్స్ ఇది. ఇగో ప్రింట్, రేవంత్ రెడ్డి ఫోటో, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాంబుల రెడ్డి ఫోటో ఇది. నెక్స్ట్ నంబూరి జానకి రామయ్య వెంకయ్య ఖాతా నెంబర్ 120 నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ 147 సర్వే నెంబర్. ఇది ఈడ ఎకరం భూమి, ఇది కూడా పట్టా చేసుకున్నారు. 2 ఎకరాల భూమి ఇది నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. సూరోజు నాగమణి గణేష్ 726 ఖాతా నెంబరు. ఇవి అన్నీ కనబడతలేవు వీళ్ళకి ఆన్ రికార్డ్. ఇవాళ భూభారతి ఓపెన్ చేసినా ఇవన్నీ వస్తాయి మీకు, మీరు కొట్టి చూడండి. దుండేటి రామకోటిరెడ్డి అయ్యప్ప ఖాతా నెంబర్ 103 148 సర్వే నెంబర్ నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. ఆధార్ అవైలబుల్, ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోయిందట. ఇక పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. పాస్బుక్ నెంబర్ ఎట్లా పాస్బుక్ ఇష్యూ అయింది? ఇక్కడ మీరు ల్యాండ్ స్టేటస్ భూదాన్ ల్యాండ్ అని ఉంది కదా. వీళ్ళు ఏమంటున్నారంటే మిగతా 32 ఎకరాలు పట్టా ల్యాండ్ అంటున్నారు. మరి రెవెన్యూ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? భూదాన్ ల్యాండ్ అని చెప్తున్నాయి కదా. తహసీల్దార్ చెప్తున్నారు కదా 62 ఎకరాల భూదాన్ ల్యాండ్ ఉందని. మరి ఎక్కడో మార్క్ చేసి చూపించండి, ఇవే పట్టాలని నమ్ముతాం. ఇక్కడ ల్యాండ్ స్టేటస్ భూదాన్ ల్యాండ్ దుండేటి సత్యనారాయణ రెడ్డి అప్పిరెడ్డి ఖాతా నెంబర్ 104 148 సర్వే నెంబర్. దగ్గుల నాగమణి వెంకటేశ్వర్లు ఖాతా నెంబర్ 643 149 బై లూ సర్వే నెంబర్ నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. ఎట్లయిందండి? ఏ లెక్కలైంది చెప్పండి? బోనాల అంబాప్రసాద్ లక్ష్మీనారాయణ, ఈ లక్ష్మీనారాయణ పేరు మీద ఎకరాలకు ఎకరాలు ఉంది. ఎకరం 20 గుంటలు 149 బై రూ. ఇది అగ్రికల్చర్ ల్యాండ్, పాస్బుక్ ఉన్నది. పాటిబండ్ల సీతాకుమారి పాస్బుక్ జనరేట్ అయిపోయింది. నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్. ల్యాండ్ స్టేటస్ వచ్చి 20 గుంటలు అంటే అరెకరం. ఇక ఇట్లా అన్ని. ఆదిరాజు ఉషారాణి 30 గుంటలు నాట్ సైన్డ్ భూదాన్ ల్యాండ్ 148 సర్వే నెంబర్. ఆధార్ నాట్ అవైలబుల్ అట. బోనాల లక్ష్మీనారాయణ నర్సయ్య అగ్రికల్చర్ ల్యాండ్ 2 ఎకరాలు. నేచర్ ఆఫ్ ల్యాండ్ పట్టా అంటున్నారు ఇక్కడ. ఇది కూడా అగ్రికల్చర్ ల్యాండ్. బోనాల లక్ష్మీనారాయణ సర్వే నెంబర్ ఎంత? 148. 148లో మీరు మొత్తం భూదాన్ ల్యాండే కదా, 3 సర్వే నెంబర్లు. ఇక బోనాల లక్ష్మీనారాయణ ఎకరం. బోనాల లక్ష్మీనారాయణ 2 ఎకరాలు 148 సర్వే నెంబర్. బోనాల రామకృష్ణ 2 ఎకరాలు 149 సర్వే నెంబర్. పట్టా అంటున్నారు దీన్ని. బోనాల రామకృష్ణ 149 సర్వే నెంబర్. సరే ఇప్పుడు ఇవి మీరు కరెక్ట్ ఇవి పట్టాలి అని అంటే మీరు సర్వే చేసి తేల్చండి అంటున్నాం. అందుకే ఏది భూదాను, ఏది పట్టా ల్యాండ్, ఎవరి పట్టా ల్యాండ్ అని మొత్తం సర్వే చేసి తేల్చండి. ఇప్పుడు ఎంఆర్ఓ ఆ రోజు సర్వే చేద్దామన్నారు కదా, మరి ఏం సర్వే చేసినారు ఇప్పటివరకు? బోనాల అంబాప్రసాద్ అట లక్ష్మీనారాయణ సన్ ఆఫ్ కొడుకున్నట్టుంది. ఎకరం 20 గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ 147 సర్వే నెంబర్. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ కదా, ఇవన్నీ లీగల్ ఇవే కదా. భూభారతి ఓపెన్ చేస్తే ఇవి ఉన్నాయే కదా. మరి ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉండాలి కదా భూదాన్ ల్యాండ్ అంతా.
30 ఎకరా అని చెప్తున్నారు, మరి 26 ఎకరాలే ఉంది ఏందల్లా దాని లిస్ట్లో. మిగతా భూమి ఎటుపోయింది? మిగతాది ఆల్మోస్ట్ మొత్తం 62లో 26 ఎకరాలు మాత్రమే అక్కడ చూపిస్తున్నారు. మిగతాది మొత్తం నాకి పడేసినారు. ఇప్పుడు ఈ గుడిసెలు ఇల్లు వేసుకున్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టిరు. అని బొంద ఇస్తాడు. పక్కా ఏం లేదు, ఏం లేదు. ఎక్కడో వాళ్ళ ఊర్లలో ఇప్పుడు ఇందిరా మిల్లు ఎంతమందికి ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ మిల్లు ఎంతమందికి ఇచ్చినారు? అంతా ఫేక్ అది. వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకొకటి లేదు. జనాలు ఆ ట్రాప్లో పడద్దు. మంత్రులు కాదు, ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ప్రకటనలు ఎంతవరకు వచ్చినాయి అవి ఆలోచించాలి కదా మనం. ఓకే, ప్రధానంగా వీటి విషయంలో మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ నేను అదే అంటున్నా. ఇప్పుడు కేవలం 26 ఇవే కరెక్ట్, చూపిస్తా ఇవే కరెక్ట్ అని, సరే మీరే కరెక్ట్ అని అనుకుందాం. కొద్దిసేపు సర్వే చేయండి కదా. సర్వే చేసి భూమి ఎంతో తేల్చండి. 31 ఎకరాలే భూదాన్ ల్యాండ్ అని ఎట్లా చెప్తున్నారు? రెవెన్యూ రికార్డ్స్ మరి ఎందుకు నాదే తప్పు కావచ్చు, రెవెన్యూ రికార్డ్స్ ఎందుకు 62 ఎకరాలు చెప్తున్నాయి? 32 ఎకరాలు మాకు ఇచ్చేరి, మీది 32 ఎకరాలు మీరు ఉంచుకోండి అని ప్రజల ముందు ఎందుకు ఆ డిమాండ్ మీరు పెట్టిరు, రిక్వెస్ట్ ఎందుకు పెట్టిరు? ఆర్డీఓని కూడా రాత్రికి రాత్రి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిర్రు? కలెక్టర్ ఎందుకు హైకోర్టు ఆర్డర్ ఉందంటున్నా? హైకోర్టు ఆర్డర్ లేదు. హైకోర్టు ఆర్డర్ ఏం చెప్పిందంటే హైకోర్టు CCLA అథారిటీ, CCLA విల్ టేక్ ద డెసిషన్ అని చెప్పింది. సో CCLA లోకేష్ కుమార్ IAS, ఆయన ఎవరు చెప్తుంటాడు? రెవెన్యూ మంత్రి చెప్తుంటాడు, ముఖ్యమంత్రి చెప్తుంటాడు. సో ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి పొంగులేడి చెప్పిండు, తుమ్మల చెప్పిండు, ఆర్డర్ ఇచ్చిండు. ఇంకోటి ఏమంటుండు? CCLA ఇచ్చిన ఆర్డర్లో వీళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన పేపర్స్ ఉన్నాయో అవన్నీ ఎక్కడా కూడా లేవు అని మాకు తెలిసిందే అంటున్నాడు. భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి పేపర్లు లేపేసిరు ఎప్పుడో. భూదాన్ యజ్ఞ బోర్డు ఇప్పుడు లేదు. అవన్నీ కూడా CCLAకి బదలాయించేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అప్పుడే లేపేసిరు, చాలా డాక్యుమెంట్స్. ఇప్పుడు మీరు RTI పెట్టినా ఈ భూదాన్ భూమి వీళ్ళకి ఇచ్చిరా అని డాక్యుమెంట్ పెట్టినా మా దగ్గర డాక్యుమెంట్స్ లేవనే చెప్తారు. తెలంగాణ ఇది ఒకటే ఇష్యూ కాదు, చాలా చోట్ల MRO ఆఫీస్ తగలబడ్డాయి, FSL ఆఫీసులు తగలబడ్డాయి. ఎందుకు తగలబడుతున్నాయి? మొత్తం ఫైల్స్ మాయం చేసేది. మేము ఒకసారి వనపర్తికి వెళ్ళినాం, అక్కడ ఒక మండల్లో మొత్తం ఫైల్స్ అన్నీ తగలబడ్డాయి. ఆడ ఉన్న పాత మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యవహారం అది. ఇప్పుడు వీటన్నిటికీ మార్పు. కూకట్పల్లి MRO ఆఫీస్ తగలబడ్డది. 100 అనే సర్వే నెంబరు, దాని భూములు మొత్తం ఖతం చేయడానికి దాదాపు ఎకరం అక్కడ 100 నుంచి 150 కోట్ల ప్రాపర్టీ. అది ఎకరమే 350 ఎకరాలు ఉంది. దానికోసం మొత్తం MRO ఆఫీస్ తగలబెట్టి ఫైల్స్ అన్ని ఖతం చేశారు. ఇది తెలంగాణలో జరుగుతున్నది. ఇది లీడర్లు అంతా భూముల మీద పడ్డారు, మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఇంత ఓపెన్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ప్రతిపక్షాలు వచ్చేదో కేవలం వాళ్ళకి తెలుస్తే కదా. ఫస్ట్ ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఆలోచన ఎక్కడిది? ఇంట్లో నాకేమైనా వాటా వస్తుందేమో వాళ్ళు చూస్తున్నారు. సింపుల్, అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అనేవి ఉంటే JCBలు రాగానే వాళ్ళంతా పెద్ద మూమెంట్, పెద్ద యుద్ధం చేయాలి. BRS 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళకి పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఈయన అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు వచ్చేది కాదు. ఈయన ఏదన్నా చేస్తాడేమంటే ఈ దరిద్రుడు మొత్తం ఆగం చేసిండు. పబ్లిక్ని ఎట్లా పెట్టి ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయించారు, అయిపోయింది అంతే. పట్నం నుండి కూడా గ్రామాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఏంది పరిష్కారం? అంటే ఇది పరిష్కారం ఏం లేదు. పోరాటం చేస్తే ఈ ల్యాండ్ ఏమన్నా మిగిలే అవకాశం ఉంది, లేకపోతే అక్కడోటి ఇక్కడోటి ఏదో తాయిలాలు ఇచ్చి చల్లబరిచే ప్రయత్నమే జరుగుతుంది. అంటే ప్రజలు అందరూ వస్తున్నారు పోతున్నారు, మాకు మీ వల్ల ఏం ఉపయోగం అనేది రావు. ఎట్లా అందరూ ఇంతకుముందు బాధితులు కూడా అందరూ వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, పోతున్నారు, భరోసా ఇచ్చినట్టు చేస్తున్నారు, పోతున్నారు. కానీ మాకు 4 రోజుల నుండి ఏం న్యాయం జరుగుతుంది అంటారు. న్యాయము అన్ని పార్టీలు కలిసి, సంఘాలు కలిసి చేయాలి. ఎవ్వరు కూడా ఇక్కడ ట్రాన్స్పరెంట్గా భవిష్యత్ ప్రణాళిక ఉండాలని మేము కోరుకుంటున్నాము. లీగల్గా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా విలువైన భూమి ఇది. ప్రజలు పాపం వాళ్ళు కష్టపడి ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే అసలు ఎంత ఘోరం అండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇల్లు కట్టుకున్న ఇల్లుని కూలగొడుతుంటే వాళ్ళు కలర్లు వేసుకున్నారు, టైల్స్ వేసుకున్నారు, ఫ్యాన్లు పెట్టుకున్నారు, AC మన ఫ్రిడ్జ్లు తెచ్చుకున్నారు, వాషింగ్ మిషన్లు తెచ్చుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు. ఉన్న పలంగా రాత్రికి రాత్రి వచ్చి మీరు ఇల్లు కూలగొడితే ఎంత ఘోరంగా ఉంటుంది. ఒక్కరోజు రేవంత్ రెడ్డి ఎండకు నిలబడి 1 గంట సేపు ఉండగలుగుతాడా? తుమ్మల నాగేశ్వరరావు ఉంటాడా? ఈ ఎండకు నిలబడతాడా? దెబ్బకు చస్తాడు ఎండసెగలేసి. సో మరి ఈ పేద ప్రజల్ని 4 రోజులకి ఎండలో తిప్పుతున్నారు కదా అన్యాయంగా. ఈ పాపం ఊరికే పోదు కదా. మీకు కూడా ఇది ఈ ఉసురు ఖచ్చితంగా తగలాల్సిందే, తగులుతుంది కూడా ఖచ్చితంగా. మేము ఏమంటున్నామంటే సార్ అదంతా పొలిటికల్ లీడర్లు వాళ్ళు మాట్లాడుకుంటారు, మేము ఒకటే అంటున్నాం. ఈ 62 ఎకరాల భూమి లెక్క తేలాలి. ఇది 31 ఎకరం కాదు, ఇది 62 ఎకరాలు. ఒకవేళ మాదే తప్పని మీరు భావిస్తే ఇమీడియట్గా సర్వే చేయండి, సర్వే చేసి లెక్కలు తేల్చండి. ఈ భూదాన్ భూమి టోటల్గా పేదలకే ఇవ్వాలి. ఇప్పుడు ఈ 148, 147, 149 సర్వే నెంబర్లో ఇట్లాంటి కార్లు ఉన్న వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి, ఇట్లాంటి
అగ్రకుల నాయకులకి ప్రజలకి ఎట్లా ఈ భూములు వీళ్ళ చేతికి వచ్చినాయి? ఇవి పట్టాలని ఎట్లా చెప్తారు? మొత్తం మార్చుకుంటారు దొంగలంతా, మొత్తం పహానీలు పేపర్లన్నీ దిద్ది వీటిని పట్టాల కింద మార్చేసుకున్నారు. నిన్న మంత్రులు ప్రెస్ దీనికి కలెక్టర్ ఆన్సర్ చేయాలా? మంత్రులు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది మేము ఇప్పుడు మొదలుపెట్టింది కదా, గత ప్రభుత్వం మొదలుపెట్టింది, మేము క్లియర్ చేసామని చెప్తాను. గత ప్రభుత్వం దొంగ, నువ్వు దొంగవే, ఒప్పుకో. మరి నేను దొంగనే, నేను ఇంతే చేస్తాను ఒప్పుకుంటే ప్రజలు డిసైడ్ చేస్తారు నేను ఏం చేయాలన్నది. ఇది అంతేందుకు, ముగ్గురు మంత్రులు అంబేద్కర్ భవన్కి రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయండి. మేము ప్రజలు సెక్యూరిటీగా ఉంటారు. ఆ ధైర్యం ఉందా మీకు? పొంగులేటి రాగలుగుతాడా అక్కడికి? పొంగులేటి నువ్వు ఇచ్చిన 50 రూపాయల గడియారం తీసుకొని అక్కడికి రా, నీకు దమ్ముంటే అక్కడికి రా. వస్తాడా? వచ్చే అవకాశం ఉందా? తుమ్మల నాగేశ్వరరావు వస్తాడా? కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. మరి గింత పిరికోడు, గింత పెద్ద పని దొంగచాటుగా నువ్వు వీళ్ళ జీవితాలతో ఆడుకున్నావు కదా.